ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే దర్శనం కోసం వేచి ఉంటారు. మహావిష్ణువు గరుడ వాహనదారుడైన 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, కనుక దీనికి ముక్కోటి ఏకాదశి పేరు వచ్చిందని అర్చకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువు భక్తులకు దర్శనమిచ్చాడు. భక్తులు ఉదయం నుండే దర్శనం కోసం ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ చొల్లేటి శంకరయ్య తెలిపారు. భక్తులు దర్శనం చేసుకుని గజస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. మహావిష్ణువు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నియోజకవర్గంపై దేవుని కృపాకటాక్షములు ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.